నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్గా వలవల బాబ్జీ నియామకం, పలువురి అభినందనలు. తాడేపూడి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు ముదులూరి మురళీకృష్ణరాజు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని తిరుచెందూరు షణ్ముఖునికి పూజలు చేయడానికి వెళ్లిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. స్థానిక పాతూరులో వేడుకగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం చూసి తరించిన భక్తులు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన గల వెంకటేశ్వర స్వామి గుడిలో కన్నుల పండుగగా శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు అధ్యక్షులుగా తాడేపూడి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా రాష్ట్ర టైలర్స్ డెవలప్మెంట్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఆకాశపు స్వామిని కూడా నియమించింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. నియోజకవర్గంలో తెలుగుదేశం మళ్లీ బలపడడానికి విశేష సేవలు అందించిన వలవల బాబ్జీకి సముచిత స్థానంను చంద్రబాబు కల్పించినందుకు వలవల బాబ్జీని అభిమానులు, పార్టీ శ్రేణులు దండలు, పుష్పగుచ్చాలతో తమ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని కోరారు. గతంలో కొద్ది కాలమే రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ చేసినప్పటికీ తిరిగి మళ్ళీ ఆయనకే టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ చేసినందుకు ఆకాశపు స్వామిని కూడా పార్టీ శ్రేణులు అభినందించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను నీతి నిజాయితీతో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సంఘానికి గుర్తింపు తీసుకొస్తానని అన్నారు. కార్మికుల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పల్లా శ్రీనివాసుకు కృతజ్ఞతలు తెలిపారు. అభినందన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పట్నా రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, గంధం సతీష్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, పసలకొండ కళ్యాణం రామచంద్రరావు, తాటికల వీరన్న, బుద్దాల రామారావు, పద్మనాభుని మురళి, మారిశెట్టి అజయ్, దాట్ల జగన్నాథరాజు, లింగంపల్లి స్వాతి, కాకర్ల సుభద్ర, శ్రీరాముల విజయలక్ష్మి, కొల్లి రమావతి, జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, అడపా ప్రసాద్, సజ్జా సుబ్బు, రౌత్ సోమరాజు, నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు. పల్లిగూడెం నియోజకవర్గంలో ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కార్పొరేషన్ పదవిని మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఆలోచించి మరి అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు నాకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఆ కార్పొరేషన్కి చైర్మన్గా అలాగే ఇతర భవన నిర్మాణాల శాఖ నుంచి కూడా ఈ శాఖలో ఉన్నాయి. ఈ శాఖలో ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి గారు పాత్ర, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఐఏఎస్ గారు, అలాగే రాష్ట్ర లేబర్ కమిషనర్ గారు కన్వీనర్గా ఒక ఇద్దరు బిల్డింగు కార్మికుల నుంచి ఇద్దరిని, అలాగే బిల్డర్స్ నుంచి ఇద్దరిని నెంబర్లుగా తీసుకుని మరి ఈ రాష్ట్రంలో ఏదైతే గతంలో జరిగిన
విధ్వంసకాండ దృష్ట్యా ఇందులో ఉన్న ఫండింగ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలకి పేరుతోటి డైవర్షన్ చేసిన పరిస్థితి, కార్మికులకు ఎవరికి కూడా న్యాయం జరగని పరిస్థితి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మరి ఈ సంగతి పూర్తిగా ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పడం, ఈవేళ దానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా ఏదైతే మరి ఈ కార్పొరేషన్ సంబంధించిన నిధులన్నీ కూడా ఈ కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టడానికి అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, పురంధేశ్వరి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నీతి నిజాయితీలతోటి ఈ కార్యక్రమాలన్నీ నేను పూర్తి చేస్తానని, ఏదైతే భవన నిర్మాణ కార్మికులు పడ్డ ఇబ్బందులన్నింటినీ కూడా మరి బోర్డు మీటింగ్ లో చర్చించి వాళ్ళకి ఏ రకంగా సాయపడాలో ఆ రకంగా సాయపడతాకి పూర్తిగా నా శక్తియుక్తులన్నీ వినియోగించి మరి వాళ్ళకి సాయపడే పరిస్థితి ఉంటుందని చెప్పి 32 లక్షల మంది కార్మికులు ఈవేళ రిజిస్టర్ అయిన కార్మికులు ఉన్నారు. రిజిస్టర్ కాని వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మరి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యవర్గం, తెలుగుదేశం పార్టీ ప్రధాన అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా, అలాగే మా తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి బాబ్జీ గారు, అలాగే ఈ రోజున నిన్ననే ప్రకటితమైన కార్మిక సంఘం చైర్మన్గా ఆయనకి, అలాగే టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. దానికి నిదర్శనం నేనే. సామాన్య కార్యకర్తగా ఇప్పుడు నేను కార్యకర్తగా పనిచేస్తున్న క్రమంలో రాష్ట్రంలో నాకు ఈ పదవి ఒకసారి ఇవ్వడం జరిగింది. అప్పుడు 2 నెలల్లోనే ఈ పదవి మన ప్రభుత్వం దీపావళి వల్ల అది ల్యాప్స్ అయిపోయింది. అలాగే నేను పార్టీని నమ్ముకొని ఉన్న క్రమంలో ఈసారి పార్టీ గుర్తించి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బాబ్జీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఎందుకంటే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ రాగానే సార్ ఫోన్ చేసి వాళ్ళకి చెప్పారు. వాళ్ళు వెంటనే పరిశీలిస్తా ఉన్నారు. పరిశీలించడం కాదు, ఫిక్స్ అయింది, మంచి కార్యకర్త అని చెప్పడానికి ప్రత్యేకించి ఈ సందర్భంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి యొక్క నామినేటెడ్ పదవి విషయంలో ఇప్పటి వరకు కూడా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎంతో మరి కోరిన కోరిక తీర్చుకోవడానికి మరి చాలా ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర భవన మరియు కార్మికుల సంక్షేమం, అలాగే ఇతర నిర్మాణాల యొక్క చైర్మన్, కార్పొరేషన్ యొక్క చైర్మన్ ఇవ్వడం, తద్వారా ఏదైతే బాబ్జీ గారు పేద ప్రజలకు సహాయం చేసే విషయంలో వెనుకాడకుండా చేసే వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 40 లక్షల మంది ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు ఉండటం జరిగింది. ఆ యొక్క కార్మికులకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసే వ్యక్తి బాబ్జీ గారు అని చెప్పి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి తోటి పెద్ద బాధ్యతను ఆయన మీద పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులకి ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా సరే పూర్తి స్థాయిలో చేదోడు వాదోడుగా ఉండి ఆయన మరింత శక్తియుక్తులు భగవంతుడు ఇచ్చి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ గా ఈ రోజు మరి ప్రకటించినందుకు ఆయనకు నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణరాజు సోమవారం తాడేపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనకు నియోజకవర్గ వైసీపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు కొలుగులూరి ధర్మరాజు, కర్రి భాస్కర్రావు, ముప్పడి సంపత్ కుమార్, బొద్దాని శ్రీనివాస్, బోనం వీరయ్య, ఎస్కే నౌషద్, బోలం రమణ, కొనుపూరి ఉదయ భాస్కర్, మురళీకృష్ణ తదితరులు కలిసి స్వాగతం పలికారు. పాకిస్తాన్పై భారత్ చేస్తున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. తమిళనాడులోని
తిరుచెందూరు షణ్ముఖ క్షేత్రానికి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన కార్యాలయం నుండి బయలుదేరి వెళ్లారు. ఉంగుటూరు నుండి పార్టీ శ్రేణులతో కలిసి వెళుతున్న వాహనాలను ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపురం, భీమడోలు మండలాల నుండి జనశ్రేణులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు షణ్ముఖ ఆలయాల్ని సందర్శించే విధంగా, అంటే మన దేశాన్ని ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు పెహల్గాంలో 26 మంది మరణించడం, అక్కడి నుంచి దానికి దీటుగా మన దేశం నుంచి ఉగ్రవాదులపై అణిచివేతను ప్రారంభించడం, దాని ద్వారా ఈరోజు పాకిస్తాను అలాగే మన భారతదేశం రెండింటికి కూడా ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ వాతావరణానికి మన అందరం కూడా మన సైనికులకి అలాగే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆ దైవ బలం, ఆ దేవుని ఆశీస్సులు యావత్తు మన సైనికులకి అందరికీ ఉండే విధంగా ఈరోజు మీ అందరం కూడా తిరుచెందనూరు మా దేవాలయాన్ని సందర్శించి మంగళవారం ఉదయాన్నే పూజలు చేయడానికి ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడి నుంచి ఉంగుటూరు నియోజకవర్గం నుంచి మేము జన సైనికులు అందరం కూడా కలిసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వటం. స్థానిక 10వ వార్డు పాతూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆదివారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్, ఆలయ ఈవో పొప్పల హరేరాం ప్రసాద్ ఆధ్వర్యంలో రాత్రి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వార్షిక కళ్యాణం ఆగమ పండితులు వాడపల్లి మాధవాచార్యులు బ్రహ్మోత్సవంలో ఆలయ అర్చకులు అగ్నిహోత్ర సుందర రామానుజాచార్యుల నేతృత్వంలో సత్సంగ పెద్దలు శ్రీరంగం సత్యనారాయణ సావిత్రి దంపతులచే అత్యంత వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాల ప్రజలు స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ నిర్వాహకులు దోసనపూడి సోమసుందర్, బరుసలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజి, నీలం పొప్పల కుమారస్వామి, గట్టి నాగేంద్ర, దాట్ల జగన్నాథరాజు, కూచిపూడి లక్ష్మణరావు, కర్రి జయప్రకాష్, చబాకుల వెంకటరమణ, కర్రి సీతారామయ్య, ఆరాజుల శ్రీరామచంద్రమూర్తి సత్సంగ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఈ నెల 3వ తారీఖున ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆ రోజు సాయంత్రం స్వామివారికి శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగేలాగా వార్షిక కళ్యాణం దైవజ్ఞులు వైకాసన ఆగమ పండితులు వాడపల్లి మాధవాచార్యులు గారు వారి బృందం ఆధ్వర్యంలో మా ఆలయ సత్సంగ పెద్దలు శ్రీరంగం సత్యనారాయణ గారు, సావిత్రి గారు దంపతులచే అత్యంత వైభవంగా ఈరోజు కళ్యాణం శాస్త్రోక్తంగా జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి వీచేసిన అశేష భక్తజనావళికి మా ఆలయ కార్యనిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్ మరియు పొప్పల హరేరామ్ గారి తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారందరికీ స్వామివారి ఆశీస్సులు మన అందరిపైన ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన భక్తులందరికీ కృతజ్ఞతలు. ఇంత గొప్ప కార్యక్రమానికి ఇంతమంది భక్తులు రావడం సంతోషకరం.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా నూతనంగా నిర్మించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు భక్తులు తాడేపూడెం పట్టణంలో ఉన్నటువంటి మరియు పాతూరులో ఉన్నటువంటి భక్తులు సమక్షంలో ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం, అలాగే ఆలయ నిర్వాహకులు దోసంపూడి రమేష్ గారు, ఈవో పప్పుల హరేరామ గారు ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ సేవ చేసుకున్నటువంటి సత్సంగ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ స్వామి యొక్క కళ్యాణం వీక్షించడం కానీ స్వామివారికి కళ్యాణంలో పాల్గొనడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ స్వామివారి ఆశీస్సులతో తాడేపూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, పాతూరు ముఖ్యంగా మా పాతూరు ప్రాంత ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, అలాగే స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా అందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ సమీపంలోని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి మందిరంలో ఆదివారం రాత్రి శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు కళ్యాణ మహోత్సవాలు ఆలయ అర్చకులు పెదపూడి గోపాలాచార్యుల నిర్వహణలో జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకించారు. ఈ సందర్భంగా మందిర అభివృద్ధి కమిటీ చైర్మన్ కోండెడి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామివారి కళ్యాణంలో భాగంగా మంగళవారం భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నందున భక్తులు వచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. వీణుల విందుగా ఎంతోమంది కళ్యాణాలు జరిపించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో 5 రోజుల కళ్యాణంలో భాగంగా ఇది 4వ రోజు. రేపు ద్వాదశ ప్రదక్షిణాలు, స్వామివారికి పవళింపు సేవ ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది, భారీగా అన్న సమారాధన. ఈ కార్యక్రమానికి ఆ కార్యక్రమానికి రేపటికి ఎల్లుండికి అందరూ కూడా తాడేపూడెం పుర ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని భావిస్తూ శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం నందు గత 4 రోజులుగా స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంకాలం శ్రీ అలివేలమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. రేపు ఉదయం స్వామివారికి పంచామృతాలతో ఫలరసాలతో అభిషేకము, పూర్ణాహుతి, చక్రస్నానం జరుగుతాయి. సాయంకాలం స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణాలు, అవలంబించాల పుష్పోత్సవం జరుగుతుంది. అలాగే ఎల్లుండి ఉదయం స్వామివారికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని మమ్మల్ని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఈ సోమవారం కూడా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సెక్షన్ హెడ్స్, సిబ్బంది, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. టిట్కో గృహాల నుండి వచ్చిన లబ్ధిదారులు రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ నేతలరాజు, ఎంఈ వెంకటరమణ, శానిటరీ సూపర్వైజర్లు సీమనారాయణ, సోమేశ్వరరావు, అంగన్వాడీ సూపర్వైజర్లు భవానీ, విశాలాక్షి, హౌసింగ్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు తాడేపల్లిగూడెం పురపాలక సంఘ పరిధిలో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ ప్రోగ్రాం, అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్. అంటే మీ వ్యక్తిగత సమస్యలు ఈ సభావేదిక వరకు వచ్చి మీరు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు తగు రసీదు ఇచ్చి అది విత్ ఇన్ ది టైంలో దాన్ని డిస్పోజ్ చేయడానికి అందరూ కలిసి ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వేసవి కాలం దృష్ట్యా ఎండలు విపరీతంగా ఉన్నన్నా, మళ్ళీ రాత్రులు వర్షం పడుతుంది, పగలు ఎండగాస్తుంది. ఈ వేడి, భూమిలో ఉన్న వేడంతా బయటికి రావడం వల్ల ప్రజలకు జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కనుక మేము పురపాలక సంఘం నుంచి ఇచ్చే వాటర్ను కాసి చల్లార్చుకుని తాగమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే డ్రైనేజ్ రోడ్ల మీద కానీ చెత్త వేయకుండా మీ వంతు సహకారం మాకు చేయవలసింది ఏంటంటే, ప్రజలు ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్త విడదీసి డ్రైన్లో కానీ రోడ్ల మీద కానీ వేయకుండా మా పారిశుద్ధ్య కార్మికులకు అందించి మీ పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకుని మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాం.
అలాగే పురపాలక సంఘంలో ఇంకోటి ఏంటంటే పురపాలక సంఘం ఇచ్చే సర్వీసెస్ అంటే వాటర్ సప్లై అయితేనో ఆ శానిటేషన్ అయితేనో స్ట్రీట్ లైటింగ్ అయితేనో ఈ సర్వీసెస్ అన్నీ కూడా మీరు కట్టే పన్నుల నుంచి ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను నీటి పన్ను అలా ఖాళీ స్థలాల పన్నులు సకాలంలో చెల్లించండి, పట్టణ అభివృద్ధికి తోడ్పడండి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం జరిపారు. పార్టీ శ్రేణుల సమక్షంలో తొలుత కేక్ కట్ చేసి పల్లా శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని ఎంతో సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పార్టీ శ్రేణులు పాతూరు రామప్రసాద్ చౌదరి, గంధం సతీష్, ఆకాశం స్వామి, పట్నారు రాంపండు, సబ్నివేశ కృష్ణమోహన్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, కాకర్ల సుభద్ర, కొల్లి రమావతి, లింగంపల్లి స్వాతి, శ్రీరాముల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారిది జన్మదినోత్సవం. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ మరి ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు గారు 2014లో గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2019లో మరి మన కూటమి లేకపోవడంతో బాగా దగ్గరగా మరి 2019లో మరి వాటమి గెలవడం జరిగింది. అయినా ఆయన గాజువాక నియోజకవర్గాన్ని ఎప్పుడూ కూడా ఆ కార్యకర్తల్ని రక్షించుకుంటూ ఆయన 2024 ఎన్నికల్లో రికార్డు బ్రేక్ మెజార్టీతో సుమారు 95,000 మెజార్టీతోటి మరి గెలవడం జరిగింది. అంతేకాకుండా ఆ నియోజకవర్గానికి లోకేష్ గారి పాదయాత్ర సందర్భంగా నన్ను ఒక 5 రోజులు అక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. వారితో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన పేద ప్రజల పక్షపాతి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పక్షపాతి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ రక్షించుకునే రీతిలో ఇప్పుడైతే కూటమి తరపున ఎవరు ఎక్కడికి ఏ పని వచ్చినా సరే ఆయన ఇమీడియట్లీగా మరి ఆ పనిని చేసి పంపించే తత్వం కలిగిన పల్లా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయనకి ఆయన కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, అలాగే తెలుగుదేశం పార్టీని ఈ కూటమిని చాలా చక్కగా మరి ఆయన విధి నిర్వహణలో మరి మంచి మార్కులు మరి లోకేష్ బాబు గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మరి ఆయనకి చాలా మంచి అభిప్రాయం ఉంది పల్లా శ్రీనివాసరావు గారు అంటే. అలాంటి వ్యక్తులు మరి రాజకీయాల్లో ఉండడం, తెలుగుదేశం పార్టీలో ఉండడం కూడా మన తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టంగా భావిస్తూ బీసీలకి అగ్రపేట వేయడం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ముఖ్యమైన భాగంగా మన తెలుగుదేశం పార్టీకి బీసీ అయిన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని పార్టీ అధ్యక్షులు చేయడమే కాకుండా ఆయన ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేసి మరింత ఉన్నత పదవుల్లో ఉండాలని, గాజువాక నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, అలాగే మరి రాబోయే రోజుల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మరిన్ని పదవులు రావాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ రోజు బాధ్యత స్వీకరిస్తున్న మా అన్నయ్య గారైన మల్లవల బాబ్జీ గారికి, అలాగే స్వామి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా కఠిన దీక్షతో కూని ఈ రోజు ప్రతిరోజు కూడా మన బాబ్జీ గారికి ఉన్నత పదవి రావాలని కోరుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పేద ప్రజలకి అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో కార్మికుల శాఖలో ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దాని యొక్క బాధ్యత అంతా కూడా నిన్న తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్ గారు ఆరోగ్య సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా శ్రీ వలవల బాబ్జీ గారు చేసిన సేవలను గుర్తించి ప్రీతమ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పదవి, ప్రతిష్టాత్మక పదవి ఇచ్చి వాళ్ళు గౌరవించినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈ దేశానికి అన్ని బాగుండాలంటే రైతు బాగుండాలి, కార్మికులు బాగుండాలి. రైతు సంక్షేమం కోసం, కార్మికుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నో చేస్తుంది. కాబట్టి కార్మికులు నేరుగా సేవ చేసే అదృష్టాన్ని
మా నియోజకవర్గ నేత వలవల బాబ్జీ గారికి ఇవ్వడం పట్ల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా టైలర్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్గా ఆకాశం స్వామి గారికి ఇవ్వడం కూడా సంతోషం. అదేవిధంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి జన్మదినోత్సవాన్ని వలవల బాబ్జీ గారి నాయకత్వంలో ఇక్కడ మేమందరం కూడా కేక్ కటింగ్ చేసుకుని సేవా కార్యక్రమం చేయడం పట్ల బాబ్జీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరింత బలోపేత మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపల్లి నియోజకవర్గ గౌడ సామాజిక నాయకులు సోమవారం ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పాక సత్యనారాయణ, టీచర్స్ ఎమ్మెల్సీ గోపిమూర్తిలను వారి నివాసాలకు వెళ్లి రాష్ట్ర గౌడ సమాఖ్య తరపున అభినందనలు తెలిపారు. వారిని కలిసిన వారిలో గౌడ సంఘం జాతీయ నాయకులు తాత శ్రీనివాసరావు, బడుగు పెద్ద, కోట రాంబాబు, శనగన శ్రీనివాస్ గౌడ్, రామగాని శ్రీనివాస్, చిటికన శ్రీనివాసరావు, అత్తిలి శ్రీనివాస్, వాకానాని, మట్టా రామకృష్ణ తదితరులు ఉన్నారు. తెలుగుదేశం ఎస్సీసీఎల్ లీగల్ సెల్ నాయకులు చెప్పుల వాసుకు ఇటీవల కిడ్నీ ఆపరేషన్ చేయడంతో ఆయనకు సీఎం చంద్రబాబు రిలీజ్ చేసిన 12 లక్షల రూపాయలు ఎల్ఓసీను తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సోమవారం అందించారు. చెప్పుల వాసుకు కిడ్నీ పాడైన విషయం, ఆయనకి ఆర్థిక సహాయం చేయవలసిన అవసరం గురించి వలవల బాబ్జీ చంద్రబాబుకు చెప్పి 12 లక్షలు మంజూరుకు కారకులయ్యారు. ఈ విషయాన్ని చెప్పుల వాసు చెబుతూ సీఎం చంద్రబాబుకు
ఎల్ఓసి మంజూరుకు కారకులైన వలవల బాబ్జీకు తన ఆపరేషన్ గురించి వైద్యుడితో మాట్లాడిన ఎమ్మెల్యే బొడిసెల శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల తెలుగుదేశం అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు కూడా పాల్గొన్నారు. చెప్పుల వాసు అనారోగ్యంగా బాధపడుతుంటే బాబ్జీ గారు మన ప్రీతం నేత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి, సార్ ఇతనికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, 12,50,000 ఖర్చు అవుతుంది, దానికి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వాలని చెప్పని రిక్వెస్ట్ చేసిన వెంటనే తప్పకుండా కార్యకర్తకి ఏ ఆపద వచ్చినా మేము కాపాడదామని చెప్పని వెంటనే సంతకం చేసి లెటర్ పంపించడం జరిగింది. ఈ రోజు బాబ్జీ గారి చేతుల మీదుగా చెప్పుల వాసుకి ఆ లెటర్ అందజేయడం జరిగింది. కాబట్టి తెలుగుదేశంలో ఎవరు కష్టపడినా సరే వారికి తగిన ప్రాధాన్యత గుర్తింపు ఉండదని చెప్పని తెలియపరుస్తున్నాం. మరొక కార్యకర్త నాయకుడు మా తాడేపల్లిగూడెం నుంచి ఆకాశపు స్వామి గారికి టైలర్స్ ఫెడరేషన్ బోర్డు చైర్మన్ గా ఇచ్చి ఆయన్ని కూడా గౌరవించారు. ఆయన కూడా మా పెంటపాడు మండలం తరపున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటాం. ఇటీవల నేను అనారోగ్యానికి గురై అది కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకి దారితీసింది. ఆ విషయం మా నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారి దృష్టికి తీసుకెళ్ళగా ఆయన వెంటనే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించగా ఆయన బాబ్జీ గారు మాటని ఆయన దృష్టిలో పెట్టుకుని అడిగిన వెంటనే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 12 లక్షలకి ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వెంటనే స్పందించి ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకి ఉన్న అనారోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని బాబ్జీ గారు వ్యక్తిగతంగా నన్ను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లినందుకు బాబ్జీ గారికి, అలాగే ఆరోగ్య విషయంలో స్పందించి వెంటనే 12 లక్షలు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు విడుదల చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సంబంధించి జరిగే ఆపరేషన్ నిమిత్తం అక్కడ డాక్టర్లతో మాట్లాడిన మన స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తాడేపూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనులకు తాడేపూడెం మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున 11,000 రూపాయలను ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం హైస్కూల్ అభివృద్ధి కమిటీ వారికి అందించారు. ఎన్వి సత్యనారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రౌండ్ అభివృద్ధికి చేస్తున్న సేవలు అమోఘమని, హెచ్ఎం మైనో సత్యనారాయణ సహకారం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో మానవతా శాఖ అధ్యక్ష కార్యదర్శులు పచ్చా వెంకటేశ్వరరావు, ఎర్ర ఆంజనేయస్వామి, కోశాధికారి యజ్ఞ శరత్, చేకూరి బంగారరాజు, జనపనేని రాజేంద్ర కుమార్, దువ్వా శ్రీను, కేవీ రామారావు, మిరియాల కిషోర్, అరుణ, హెచ్ఎం మైనో సత్యనారాయణ, గ్రౌండ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ తాడేపల్లిగూడెం శాఖ మన జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం హెచ్ఎం గారికి అలాగే ఎన్వి గారు ఆధ్వర్యంలోనూ మా సభ్యులందరి సహకారంతో 11,000 రూపాయలు వృతాభక్తిగా మేము ఆర్థిక సహకారం చేస్తున్నాం మానవతా తరఫున వారికి. ఇంకా స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి గ్రౌండ్లో పాల్గొని వివిధ విభాగాలుగా వారికి ఆర్థిక సహకారం అందించాలని మరొకసారి కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ గ్రౌండ్స్ అంతా కూడా దాతల సహకారంతో జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఎన్వి గారు ఎంతో కష్టపడుతున్నారు, అలాగే హెచ్ఎం గారు కూడాను, అలాగే మా దువ్వాసీను గారు, మా వైస్ ప్రెసిడెంట్ గారు, మానవతా వైస్ ప్రెసిడెంట్ గారు అలాగే దీనికి బాగా కష్టపడుతున్నారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇంకా మేము ఏమన్నా చేయవలసి వస్తే ఏమన్నా పాల్గొంటామని సభాముఖంగా తెలియజేస్తూ తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఈ వార్డు మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ గారి సహకారంతో, దాతల ఆర్థిక సహకారంతో ఈ పాఠశాల ఆట స్థలాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ అభివృద్ధి చేసే క్రమంలో ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు, అలాగే పట్టణ ప్రముఖులు, దాతలు కూడా స్వచ్ఛంద సంస్థలు వారి యొక్క ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే ఇంకా చాలా పని ఉంది కాబట్టి ఇంకా దాతలు ముందుకొచ్చి, అలాగే పూర్వ విద్యార్థులు కూడా వారి యొక్క చేయూతనిచ్చి ఈ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ఉన్నాను. అలాగే మరి ఈరోజు ఆర్థిక సహకారాన్ని అందించినటువంటి మానవతా స్వచ్ఛంద సంస్థ తాడేపల్లిగూడెం శాఖ వారికి మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తాడేపల్లిగూడెం జడ్పీ హై స్కూల్లో మానవతా స్వచ్ఛంద సంస్థ నుంచి వృతాభక్తిగా చిన్న ఆర్థిక సాయం చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఎన్వి సత్యనారాయణ అన్నయ్య గారిని బాగా అభినందించాలి. ఆయన ఏదన్నా ఒక సంకల్పం పెట్టుకుంటే అది అయ్యే వరకు నిద్రపోరు పాపం. అలాగే సొంత డబ్బులు, అలాగే పుర ప్రముఖులు, అలాగే ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నయ్య సహకారంతో చేస్తున్నారు. కానీ ఇంకా చాలా పెద్ద ఖర్చు ఇది.
ఈ దాతలు అందులోని పూర్వ విద్య ఈ హై స్కూల్లో చదివి ఇంచుమించు కింద చదువుకున్న వాళ్ళు ఈరోజు చాలా పెద్ద పెద్ద ర్యాంకుల్లో ఉండి గుడిలో పురప్రముఖులుగా ఉన్నారు. వాళ్ళు కూడా వృతాభక్తిగా మీకు తోచిన సాయం చేస్తారని చేసి ఇది మనం చదువుకున్న స్కూలు మనకి గుర్తుండిపోయేలాగా చేసే ఎన్విఎన్ఐకి మనందరూ సపోర్ట్ ఉండాలని, అలాగే దాతలు విరివిగా కొంచెం పెద్ద హృదయం చేసుకుని సహృదయంతో చందాలిచ్చి సహకరిస్తారని కోరుకుంటూ. ఈ జడ్పీ స్కూలు ఎంతోమంది చదువుకున్నారు. దీన్ని బాగా డెవలప్ చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు అలాగే ఎన్వి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గ్రౌండ్ అభివృద్ధికి ప్రతి ఒళ్ళు తన వంతు కార్యక్రమంగా మన ఇంట్లో పని కింద భావించి దీన్ని మీరు ఎంత ఇచ్చినా సరే దీనికి తక్కువే. ఎందుకంటే మనం చూస్తుండగానే ఇది లోతట్టు ప్రాంతం కింద అయిపోయి మునిగిపోయేది. ఇంత వాల్యుబుల్ స్థలం తాడేపల్లి నడిబొడ్డులో ఉన్నదాన్ని మనం డెవలప్ చేసుకుంటే 10 మందికి ఉపయోగపడి అందరూ ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇది గమనించి మానవతా స్వచ్ఛంద సంస్థ తాడేపల్లి శాఖ ఈరోజు వీరికి చిరు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద కార్యక్రమంగా చేపట్టారు. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. పెండపాడు మండలం ప్రతిపాడులో గ్రామదేవత పైలమ్మ తల్లి జాతర మహోత్సవం వేడుకగా జరిగింది. జాతర కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నైవేద్యాలు సమర్పణ చేశారు. ఆదివారం రాత్రి మొదట సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసాదుల నృత్యాలు, గరగ నృత్యాలు, బుట్టబొమ్మలు, కారుగేదెలు, కాళికాదేవి వేషాలు, డప్పు వాయిద్యాలు, కాంతారా నృత్యాలతో ఊరేగింపు ఆకర్షణీయంగా జరిగింది. తాడేపురం సర్కిల్ పరిధిలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. జాతీయ కమిటీ సభ్యులు చెరుకూరి జగత్ సోమశేఖర్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన 2వ సేవ, 23వ తేదీన 3వ సేవలతో కూడా భారీ ఊరేగింపు ఉంటుందన్నారు. 25వ తేదీ ఆదివారం నైవేద్యంతో జాతర ముగుస్తుందని పేర్కొన్నారు. పైలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో కార్యక్రమం మన మే 8/5/2025 తేదీన అమ్మవారికి రాటపాతి పూరుగుడు చేయడంతో మొదలైంది. 9వ తారీఖు అమ్మవారిని నడివీధి తీసుకొచ్చి ఊరంతా ఊరేగించి పూరుగుడిలో నిలబెట్టడం జరిగింది. ఈరోజు అమ్మవారికి తొలి సేవ అంటే మొదటి సేవ కింద ఈరోజు అమ్మవారిని రాత్రి అంతా కూడా రంగరంగ వైభవంగా అనేక కార్యక్రమాలతోటి బాణాసంచాలతో బాజా భజంత్రులతో అమ్మవారిని ఈ రాత్రంతా కూడా ఊరంతా ఊరేగించి మళ్ళీ ఉదయం తీసుకొచ్చి అమ్మవారిని పూడిగిరిలో నిలబెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 15/5/2025 గురువారం నాడు కూడా అమ్మవారికి మలి సేవ అంటే 2వ సేవ జరుగుతుంది. ఆ రోజు కూడా అనేక రకమైన కార్యక్రమాలతో అమ్మవారు రాత్రంతా కూడా ఊరంతా ఊరేగుతారు. అదేవిధంగా 23/5/2025 శుక్రవారం నాడు 3వ సేవ జరుగుతుంది. అదే జాతర సేవ, పెద్ద సేవ అంటారు. ఈ కార్యక్రమంలో అత్యంత వైభవంగా అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. అదే కాకుండా ఆ రోజు భారీ ఎత్తున బాణాసంచా కాల్చడం కూడా జరుగుతుంది. 24 బలిచాట, 25 నైవేద్యాలతో ఈ జాతర కార్యక్రమం ముగిస్తాయి. పైలమ్మ తల్లి జాతర మహోత్సవాలు పురస్కరించుకొని ఈ నెల 8వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జాతర కార్యక్రమం జరుగుతుంది. ఈ తల్లి ప్రతిపాడు దేవత కొలైనటువంటి తల్లి. ఈ తల్లిని నమ్ముకుని మనం ఏ కార్యక్రమం మొదలెట్టినా సరే అంతా విజయంగా పూర్తవుతుంది. ఈ యొక్క అమ్మవారి జాతర 3 సేవలతో ముగిస్తుంది. మొదటి సేవ ఈరోజు మొదలైంది. 2వ సేవ, 3వ సేవ బలిచేట, అలాగే 25వ తారీఖు నైవేద్యాలు, అలాగే 24వ తారీఖు నైటు భారీ ఎత్తులో మన మందుగుండు సామాను కాల్చి అమ్మవారిని వీధులమ్మట మన ఊరంతా తిప్పి అమ్మవారిని మళ్ళీ గుళ్ళో కొలువ చేస్తారు. ఈ యొక్క తల్లి ఆశీర్వాదం ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. ఈ యొక్క జాతర కార్యక్రమానికి ముఖ్యంగా మనకు సహకరించి ముందు నడిపిస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క టీం ఎవరైతే ఉన్నారో మొత్తం కమిటీ మెంబర్ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పెండపాడు మండలంలోని చెట్లపాలెం, పెండపాడు, ఉమామహేశ్వరం, కే పెండపాడు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనుల వద్దకు సోమవారం వెళ్లి పరిశీలించారు. వారి నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
మే 20న జరిగిన సార్వత్రిక సమ్మెలో ఉపాధి పనులు బంద్ చేసి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంను నిర్వీర్యం చేయకుండా తాము చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరారు. సచివాలయం వద్ద చేసే ధర్నాలో పాల్గొనాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, సిఐటియు జిల్లా నాయకులు సిరపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా నాయకులు చెర్ల పుల్లారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు బొమ్మను లేక పొగపెట్టే విధంగా ఉపాధి హామీలు అనేక రకాల పనిలో మార్పులు తీసుకొస్తా ఉంది. ఆ మార్పుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. రెండోది ఏంటంటే ఈరోజు ఉపాధి హామీ పని ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మా వాళ్ళు చేస్తూ ఉన్నారు. తాగేసిన మద్యం బాటిళ్ళు ఆ కాలువలు వేస్తూ ఉంటే కాళ్ళు దిగిపోతూ ఉన్నాయి, తుప్పలు బాగు చేస్తూ ఉంటే తేనెటీగలు కుట్టేస్తూ ఉన్నాయి, రకరకాల ప్రమాదకర విష సర్పాల మధ్య పని చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు బొమ్మన లేక పొగపెట్టే విధంగా ఉపాధి హామీ వచ్చిన తర్వాత వ్యవసాయం నాశనం అయిందని చెప్తా ఉన్నారు. వీళ్ళు చేసే పనంతా కూడా వ్యవసాయానికి ఉపయోగం తప్ప నాశనం కాదు అనే విషయం గుర్తించాలని, అందుకే ఉపాధి హామీలో 200 రోజులు పని దినాలు పెంచాలని, 600 వేతనం ఇవ్వాలని, బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పని ప్రాంతంలో సౌకర్యాలు కల్పించాలని రేపు 20వ తారీఖున గ్రామీణ ప్రాంతాల్లో హర్తాల్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ రోజు మొత్తం ఉపాధి కూలీలు ఒక రోజు పని మానేసి ఆ నిరసన తెలియచేయాలని ఉపాధి కూలీలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. తాడేపూడెం శాఖ గ్రంథాలయంలో వేసవి శిబిరాలు సోమవారం కూడా జరిగాయి. గ్రంథాలయ అధికారి వానపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు రీసోర్స్ పర్సన్లు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. సోమవారం బుద్ధ పౌర్ణమి కావడంతో కళాకారుడు కొప్పెల శ్రీనివాస్ బుద్ధుడు వేషం వేసి విద్యార్థులను అలరించారు. రీసోర్స్ పర్సన్స్ ప్రతి వీరాస్వామి పంచతంత్ర కథలు చెప్పారు. జనార్దన్ రావు పొడుపు కథల గురించి వివరించారు. జనరల్ నాలెడ్జ్ని బాపయ్య శర్మ, ఇంగ్లీష్ గ్రామర్ను నాగేంద్ర కుమార్లు బోధించారు. మాతృదినోత్సవం పురస్కరించుకుని ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో సైనికులుగా ఉన్న వారి మాతృమూర్తులను జాతీయ యువజన అవార్డు గ్రహీత జీకే ఆనంద్, శశికళ దంపతులు సత్కరించారు. మాధవరం గ్రామంలో సైనికులుగా పనిచేస్తున్న వారి తల్లులను 5గురిని స్థానిక జీకే జ్యువెలర్స్ వద్దకు తీసుకొచ్చి సత్కరించి వారికి నూతన వస్త్రాలతో గౌరవించారు. తమ పిల్లలను దేశం కోసం సైన్యంలోకి పంపించడానికి ముందుకొచ్చిన తల్లులందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వస్త్ర వ్యాపారులు సిరపు అప్పారావు, శ్రీనివాస్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నం రాంపండు, పెంటపాడు మండల విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పొన్నాడు సత్యనారాయణ, బత్తుల ప్రసాద్, ఎర్రోజు సుబ్బారావు, డాక్టర్ గురజాడ నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మనం మే 11వ తారీఖున తల్లి గురించి చెప్పడమే కాదు, దేశభక్తికి మరో రూపమైన మన మాధవరంలో జన్మించి సైనికులుగా అక్కడ ఉన్న ఆ వీరమాతల తల్లిని ఇక్కడ తీసుకొచ్చి సన్మానించడం ఆనంద్ గారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎవరైనా సరే అమ్మని మించిన దైవం ఎక్కడ ఉండదు. ముందు కన్న తల్లి పూజించిన తర్వాత ఏదైనా చేయాలని పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆనంద్ గారు చాలా ఆనందనీయం. ఎందుకంటే జీవితంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి మన దేశం పాకిస్తాన్ యుద్ధం జరుగుతుండగా కూడా అంత తల్లి మనోధైర్యంతో ఉన్నారంటే వాళ్ళలో ఉన్న రక్తం అలాంటిది. అలాంటి బిడ్డల కన్నా ఆ తల్లికి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే పాకిస్తాన్కి మనకు జరుగుతున్న యుద్ధం పెద్ద అని చెప్పినట్టు చాలా అక్రమం. ఎందుకంటే మతం చూసి మతంతో చేసిన ఈ యుద్ధానికి ముఖ్య కారణం పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ ఉండకూడదని ప్రధాని మోడీ గారు తీసుకున్న నిర్ణయం అందరూ కూడా ఆనందం. అలాంటి బిడ్డల కన్నా ఈ తల్లికి సన్మానం చేయడం మాతృదినోత్సవం సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనందరం కూడా భరత మాత ముద్దు బిడ్డలుగా ఈ భారతదేశంలో పుట్టడమే మనకు గర్వించదగిన విషయం అయితే, అలాంటి భరత మాతని ఏదైతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలైనటువంటి పాకిస్తాన్ కానీ ఇతర మతస్థులు కానీ హిందూ సనాతన సాంప్రదాయాలు వేదికగా ఉన్నటువంటి మన భారతదేశాన్ని కించపరిచే విధంగా, భారతీయుల యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా చేస్తున్నటువంటి ఈ దురాఘాతాలని మనందరం కూడా గమనిస్తున్నాం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమయంలో మన యొక్క దేశం యొక్క రక్షణ కోసం నిరంతరం శ్రమించేటువంటి అనేక మంది ఏదైతే ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మాధవరం గ్రామంలో మనందరి బిడ్డలు, మన సోదరులు అందరూ కూడా అక్కడ పనిచేస్తూ మన దేశ రక్షణగా ఉన్నారు. ఇవాళ మనందరం కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేయగలుగుతున్నాం అంటే వారు అక్కడ రక్షణగా ఉండబట్టే. కాబట్టి అలాంటి రక్షకులకి తల్లులైనటువంటి మాతృమూర్తులను ఇవాళ మాధవరం నుంచి మనం తీసుకురావడం,
వారికి ఇవాళ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారిని సత్కరించుకుని నిజమైనటువంటి తల్లులు ఈ భారత మాతృకి ముద్దు బిడ్డలు అందించినటువంటి ఈ తల్లుల్ని మనం పురస్కరించుకుంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా మనం పక్కన ఉన్నటువంటి మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ నుంచి మనం అనేక సార్లు యుద్ధం చేయడం, యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోవడం, మరల మీదకి తిరుగుబాటు చేయడం, ఉగ్రవాదుల్ని తయారు చేసి భారతదేశం మీద గుసిగలపడం, దాని చాకచక్యంగా మరి మన మిలిటరీ కానీ త్రివిధ దళాధిపతులు ఉన్నటువంటి అందరూ కూడా మరి చాకచక్యంగాను వారిని ఎదుర్కొనడం, మరి ఇంతటి చాకచక్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి మరి ఉన్నటువంటి అక్కడ సాయుధులైనటువంటి వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం ఈరోజు సన్మానించుకున్నటువంటి ఈ మాతృమూర్తుల యొక్క బిడ్డలు. నిజంగా వారే కనుక అక్కడ లేకపోతే మనందరి పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే కనుక మరి నిన్న మొన్న జరిగినటువంటి కాల్పులు కానీ ఇతరితరాటిల్లో కానీ మరి చాకచక్యంగా మరి చాలా శక్తివంచన లేకుండా ప్రాణాలు కూడా తెగించి భారతదేశాన్ని రక్షించుకుంటాం మేము అని భారతదేశంలో ఉన్నటువంటి మన మరి ముద్దు బిడ్డలందరూ కూడా మరి శక్తివంచన లేకుండా పోరాడినందుకు నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాది మిలిటరీ మాధవరం గ్రామం అండి. నా పేరు వీర వెంకట సూర్యనారాయణ. నేను భారత సైన్యంలో 17 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయి ఉన్నాను. ప్రస్తుతం మా బ్రదరు సర్వీస్లో ఉన్నారు, చండీగఢ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ పాకిస్తాన్కి మనకి యుద్ధం జరుగుతుంది. మోడీ గారు చెప్పినట్టు ఈ యొక్క పాకిస్తాన్ ప్రజల మీద కాకుండా ఓన్లీ ఈ దేశద్రోహులు, ఈ ఉగ్రవాది స్థావరాల మీద యుద్ధం జరుగుతున్నది. ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిగణించలేదు గవర్నమెంట్. కాబట్టి అయినా వాళ్ళు కొంచెం బుద్ధి తెచ్చుకుని ఈ యుద్ధాన్ని ఉపసంహరించుకుని యథావిధిగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే దేశ సరిహద్దులో ఉన్న మన భారత సైనికులందరికీ ఏ విధమైన హాని జరగకుండా క్షేమంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి, వాళ్ళ భార్య పిల్లల దగ్గరికి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. భగవంతుని ప్రార్థిస్తున్నాం. మే 29న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి కరిల రామకృష్ణ పిలుపునిచ్చారు. తాడేపురం పండ్ల మార్కెట్ జట్కో వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకులు జవ్వాది శ్రీను అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. సిఐటియు పట్టణ అధ్యక్షులు జవ్వాది శ్రీను మాట్లాడుతూ కార్మికులంతా తమ హక్కులను రక్షించుకోవడానికి తప్పనిసరిగా సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో తట్టాగొట్టి పెద్దిరాజు, కాయల ప్రసాద్, సారికి శ్రీను, పుట్టాయేసు, మద్దూరి ఆనందరావు, బాసంశెట్టి శ్రీను, సుబ్బాడ రాంపండు, శంకర శ్రీను యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మే 20వ తారీఖున జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక 23వ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తాడేపల్లిగూడెం పండ్ల మార్కెట్ జట్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులోని ఈ సమ్మెను జయప్రదం చేయడానికి ఆ రోజు పళ్ళ మార్కెట్ జట్ వర్కర్స్ అందరూ కూడా పనులు కట్టేసి ఈ సమ్మెలోకి రావాలని తీర్మానం చేయడం జరిగింది. బ్రిటిష్ కాలం నుండి పోరాటి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా విభజించి కార్మిక రంగం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకు దేశ సంపదను మొత్తం అప్పగించే కార్యక్రమం మోడీ చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో 45 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. అందులో 9 కోట్ల మందికే అరకొర చట్టాలు ఇవన్నీ అమలు అవుతూ ఉన్నాయి. మిగతా 36 కోట్ల మందికి కూడా ఎటువంటి చట్టాలు అమలు అవుతా లేదు. అయితే అసంఘటిత రంగంలో ఉన్న వారికి సమగ్ర చట్టం చేయాలని, 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని, పని చేస్తూ మరణించిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక భవితా కేంద్రంలో దివ్యాంగుల పిల్లల ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని తాడేపూడెం మండల విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద సోమవారం ఎంఈఓలు హనుమ జ్యోతిలు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు ఇంటింటికి తిరిగి దివ్యాంగుల వివరాలు సేకరించాలని, వారిని ఎన్రోల్మెంట్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం చంద్రకుమారి, ఎస్కే బాలయేశ్వరయ్య, మండల సిఆర్పీలు నాని, నగేష్లు పాల్గొన్నారు.
స్థానిక ఏలూరు కాలువ గట్టున గల పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఉదయం 6 గంటల నుండి ప్రసాద వితరణ, 12 గంటల నుండి అన్నసమారాధన జరిగింది. ఈరోజు దాతలుగా స్వర్గీయ గాడి వాసుదేవమూర్తి జ్ఞాపకార్థం వారి భార్య సత్యవతి, వారి కుమార్తెలు, అల్లుళ్ళు, వారి మనవలు, మనవరాళ్ళుచే ఉదయం ప్రసాదం, మధ్యాహ్నం అన్నసమారాధన జరిగింది. ఈ అన్నసమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు స్వర్గీయ గాడి వాసుదేవమూర్తి గారి జ్ఞాపకార్థం వారి భార్య సత్యవతి గారు, అలాగే వారి కుమార్తెలు, అలాగే వారి అల్లుళ్ళు, వారి మనవులు, మనవరాళ్ళు, వారి కుటుంబ సభ్యులచే ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్నసమారాధన నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ రోజున ఈ యొక్క అన్నసమారాధన నిర్వహించిన దాతలుగా పరమేశ్వరుడు ఆయుర్వర్గాన్ని ప్రసాదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి సోమవారం కూడా నిర్వహిస్తున్న ఈ యొక్క అన్నసమారాధనకి భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అన్నసమారాధనకి దాతలు ఎవరైనా విరాళాలు అందజేసే దాతలు ఎవరైనా ఉంటే ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ అందజేసి ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహిస్తున్న మాకు సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వెంటపాడు శివాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులు ఉదయం నుండి పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక రామచంద్రపేటలోని శ్రీ కృష్ణయోగి ధ్యాన మందిరంలో వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని చింతామణి దేవికి ఆలయ అర్చకులు యవటూరి శ్రీ శశికాంత్ శర్మ నిర్వహణలో అభిషేకాలు, సహస్రనామార్చన చేశారు. పట్నాల జాజీ శ్రీవల్లి సమర్పించిన నూతన పట్టు వస్త్రాలు, పుష్పమాలలు అమ్మవారికి అలంకరణ చేశారు. మహిళా భక్తులు మణిద్వీప వర్ణన లలిత సహస్రనామం, అష్టలక్ష్మి పారాయణం సామూహికంగా చేశారు. రాత్రి సౌందర్యలహరి పారాయణం చేసి వెన్నెలలో గోక్షీర చంద్ర దర్శనం చేశారు. కార్యక్రమాలను ఇందుకూరి మోహన్ రాజు, పిడుగు నాగ మోహన్ రావులు పర్యవేక్షణ చేశారు. స్థానిక యాగర్లపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని 19, 20 వార్డుల్లో సోమవారం జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాల అవగాహన కార్యక్రమంలో తాడేపూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలో 1, 2 వార్డుల్లో జరుగుతున్న కూడా ఆయన హాజరయ్యారు. డ్రై డే ఫ్రైడే దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యదర్శులు వెంకటలక్ష్మి, ప్రశాంతి, ఆశాలు, పద్మ, లక్ష్మి, దుర్గా, భవానీ, ఆరోగ్య సహాయకులు కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.